వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి బాగా హైలైట్ అయ్యాయి. వాస్తవానికి ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా ఒక రెండు సార్లు ఆయన మాట్లాడారు, కానీ ఈ స్థాయిలో మాట్లాడలేదు. అంతేకాదు ఒక సవాల్ కూడా విసిరారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ విజయవాడలో ఉండట్లేదు, తాడేపల్లిలో ఉండట్లేదు, మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు అనే షెడ్యూల్ ఎప్పటికప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బాగా రాస్తూ ఉంటాయి. వాళ్ళకి సవాల్ విసిరారు, లేదంటే ఈయన పారిపోతున్నారు, దాక్కుంటున్నారు అని వచ్చేలాగా ఈ మధ్యన వార్తలు రావడం, దానికే విజయవాడలోనే ఉంటున్నాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటే ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు గారి వైఖరి మారుతోందా క్రమక్రమంగా? ఆయన మొన్న చేసిన ప్రకటన, ఇక నెలకొక పథకం చొప్పున సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. తర్వాత ఆ పథకాలు అమలు ఎలా ఉంటుంది, ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీ మెరుగైన సంక్షేమం తీసుకొస్తాం మేము వస్తే అనేది, ఏడాది అవుతుంది. ఆ మెరుగైన సంక్షేమం కనిపించిందా, లేదంటే ఇక మీదట కనిపించబోతుందా? మరొక అంశం, నందిగం సురేష్ రెండోసారి మళ్ళీ జైలుకి వెళ్ళారు. కానీ నందిగం సురేష్ అరెస్టు తర్వాత అంతకుముందు పోసాన కృష్ణమురళి అరెస్ట్ కానీ, లేదంటే వల్లభనేని వంశీ అరెస్ట్ కానీ చూసుకుంటే పీటీ వారెంట్లతో ఎలా అయితే వాళ్ళందరినీ మళ్ళీ బయటికి రాగానే బెయిల్ మీద మళ్ళీ లోపల తీసుకెళ్ళడం, నందిగం సురేష్ మీద కూడా సేమ్ అదే కంటిన్యూ అవబోతుందా? ఇప్పటికే ఒక పీటీ వారెంట్, ఒక కేసులో జైల్లో ఉన్నారు, బెయిల్ మీద బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసులో లోపలికి పంపించే ప్రయత్నం జరుగుతుందా? ఈ వారంలో నక్సలిజాన్ని తుదముట్టించే ప్రయత్నం చేశాయా భద్రతా బలగాలు? రేషన్ డోర్ డెలివరీ విషయంలో ఇక ఫుల్ స్టాప్ పడబోతుందా? చాలా కీలక అంశాలే చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మద్యం ముడుపులకు సంబంధించి లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామ్ ఉందా లేదా అంటే వైసీపీ అయితే అసలు స్కామే లేదు, లేని స్కామ్ మీద ఎంత హడావుడి చేస్తున్నారు అనేది. కానీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు పరిస్థితులు వచ్చాయి, అది ఆయన వరకు వెళ్ళినట్టుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే నేను ఇక్కడే ఉన్నాను, మీరు కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిలో ధీమా? లిక్కర్ స్కామ్ విషయంలో ఒక సంకేతం అటు ప్రజలకి, ఇటు కూటమి ప్రభుత్వానికి కూడా ఇచ్చారా? అవినీతి చేసినోడు ఎవడు నేను చేశాను రండి అరెస్ట్ చేయండి అని చెప్పడు. అలాగని చెప్పి అవినీతి జరగకుండానూ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మద్యానికి సంబంధించి అవినీతి చేయనోడు ఎవడు ఉండడు. జగన్ తింటే చంద్రబాబు తిన్నట్టే, తింటూ ఉన్నట్టే. చంద్రబాబు తింటంటే జగన్ కూడా తిన్నట్టే, తప్పు అందరూ చేస్తున్నట్టే. మద్యంలో డబ్బులు సంపాదించుకోరు అని చెప్తే అమాయకత్వం. ఆ సంపాదించుకున్నది అనైతికం అంటే నిజం. కానీ అనైతికత రాజకీయాలకే అదొక దాన్ని ఏమంటారు, లక్షణం కింద మారింది. కాబట్టి జరుగుతుంది. అయితే జనం దగ్గర దోచారా, జనాన్ని దోచేవాడి దగ్గర దోచారా, ఇదొకటే లాజికల్. ఇప్పుడు జనం దగ్గర దోస్తున్నారు, అప్పుడు జనాన్ని దోచినోడి దగ్గర దోస్తారు. అంటే మద్యం వ్యాపారస్తుడి దగ్గర తీసుకోవడం అంటే వాడు సంపాదించుకున్న కట్టల్లో నుంచి కొంత కట్టలు తీసుకుపోవడం. ఇప్పుడు బెల్ట్ షాప్ వాడి దగ్గర డబ్బులు, ఆ వైన్ షాప్ వాడి దగ్గర డబ్బులు, ఆ పైన ఈ డిస్టిలరీ దగ్గర డబ్బులు. అంటే ఎన్ని రూట్లో వచ్చినాయి డబ్బులు? ఇవన్నిటికి ఏమవుతుంది? ఇంకోటి, అప్పట్లో ఒక మందు బాటిలు ఎప్పుడైనా మనకు ప్రొసీజర్ ఏంటంటే, ఒక మద్యం తయారవుతుంది ఒక చోటన, ఆ తయారైన మద్యం ప్రభుత్వంకి చేరాక ప్రభుత్వం ముద్ర వేయాలి, ప్రభుత్వ డిపోకి వస్తుంది, ఆ డిపోలో ముద్ర వేస్తారు, స్టాంప్ వేస్తారు, అది తెచ్చి షాపులో పెట్టి అమ్మాలి. ఇప్పుడు ప్రైవేట్ షాపుల్లో అమ్మినా అదే రూలు. అది లేకుండా అమ్మితే చట్టవిరుద్ధం. ఇవాళ ఆ షాపుల్లో అమ్మే ఎట్లయితే చట్టబద్ధమో అప్పుడవి చట్టబద్ధమే. ఇప్పుడు ఇందులో కనుక అట్లాగా పర్మిషన్ లేని అమ్ముతున్నారనుకోండి, ఇది వ్యాపారస్తుడి మోసం. అప్పుడు చేస్తే ప్రభుత్వం మోసం. ఎందుకు? ప్రభుత్వమే వ్యాపారం నైతిక కాబట్టి ప్రభుత్వం వ్యాపారం చేసింది. కానీ ఈనాడు జ్యోతితో పాటుగా 1000 కళ్ళు వేసున్నారు ఆ రోజున ప్రభుత్వం మీద. 1000 కళ్ళు. ఏ బాటిల్ మీదనైనా సరే సీల్ లేకుండా వచ్చి ఉంటే ఊరుకుని ఉండేవాళ్ళ? సీల్ లేకుండా వేస్తుంటే అంటే ఆ గవర్నమెంట్ సీల్ లేకుండా వేస్తే ఒప్పుకునేవాళ్ళ? అదిగో చూసారా అని ఆ రోజునే రాసేవాళ్ళు కుంభకోణం అని. అంటే ఆ రోజు గవర్నమెంట్ నిర్వహించింది కాబట్టి ఆ ఛాన్స్ రాదేమో, ఉండదేమో. అట్లా అప్పుడు ఇక కుంభకోణం అవుతుంది కదా. ప్రైవేట్ కుంభకోణం ఎప్పుడు అవుతుంది? వాడు తయారు చేయించేసుకుని డిస్టిలరీలో ఇక్కడ లెక్కలో చూపించకుండా షాపులో అమ్మిచ్చి డబ్బులు తీసుకుంటున్నారు అన్నది ఒక వాదన వీళ్ళు చెప్పేది.
ఉమ్. తయారు చేశారు అక్కడ. ఫస్ట్ ఏమన్నారు, డిస్టిలరీ వాళ్ళ నుంచి డబ్బులు అన్నారు. కమిషన్ కేసు కింద తీసుకున్నారు 300 నుంచి. అట్లాగే వాళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు కదా, వీళ్ళు కూడా తీసుకుంటారు కదా, అదే షాప్లే కదా, అదే డిస్టిలరీలే కదా. ఇంకోటి వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటే అక్కడ ఏం వర్కౌట్ కాదు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టేశారు, వదిలేశారు. ఆ రూట్ పోయింది. ఇక ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు దాని టర్నింగ్, మద్యం వ్యాపారాన్ని నిర్వహించినప్పుడంట ఆ డిస్టిలరీ నుంచి తీసుకున్న తర్వాత అవి ఈ షాపుల్లో ప్రైవేట్గా అమ్మిచ్చారు అన్నది. అందుకోసమని క్యాష్ తీసుకున్నారు, ఆ క్యాష్ వీళ్ళు కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు అన్నటువంటి. అప్పుడు ఇక్కడ ఉండి తీరాలి కదా, స్టిక్కర్ లేకపోతే అప్పుడే ఊరుకునేవాళ్ళు కాదు కదా. స్టిక్కర్ ఉన్నది అంటే ప్రభుత్వం కొనంటే అక్కడ ఇంకా కరప్షన్ ఎట్లా ప్రూవ్ చేస్తారు అక్కడ బేసిక్గా. అందుకే వాళ్ళ ఆధారాలు ఏం లేవు, తగలబెట్టేశారు, ధ్వంసం చేసేశారు. చరిత్రలోనే ఎక్కడో లేని విధంగా ఇంకో కథనం రాసుకొచ్చారు. అంటే 3 వంతులు ఎగిరిపోయినాయి అని అర్థం వీళ్ళ దొంగ లెక్కలన్నీ. బేసిక్గా డిస్టిలరీల వాళ్ళ దగ్గర తినుంటారు, తినకుండా ఉండరు. అది ఎవడైనా తింటున్నాడు, అది క్లియరు. అంటే పాలసీలు మార్చేదే అందుకే సార్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వమే అమ్ముతారని ఒకళ్ళు ఆ పాలసీలు మార్చేదే అవినీతి కోసం, ముడుపులు తీసుకోవడానికి. మన దేశంలో అవినీతి జరుగుతున్న దాన్ని కంట్రోల్ చెయ్యాలి అనేది ఎవరు చేయాలండి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అవినీతికి పాల్పడితే ఎవడాపుతాడు నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు లిక్కర్ షాప్ ఓడిది 30% కమిషన్ తింటున్నారంటే ఎవడాపుతున్నాడు? బెల్ట్ షాప్ పెడుతున్నాడు, 5 లక్షల రూపాయలకి డబ్బులు కట్టుతున్నాడు, 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నాడు అంటే ఎవడాపుతున్నాడు? ఇసుక అక్రమంగా తవ్వుకుపోతా ఉంటే, అక్రమం కాదు అది సక్రమం అని ప్రభుత్వమే చట్టబద్ధత కల్పించేశాక అదే ఇసుక ఫ్రీ అని ప్రభుత్వమేమో పేపర్ చూపెడుతుంటే, మన దగ్గర నుంచి ఇంత వసూలు చేస్తుంటే అబ్బెబ్బే అది ఇంతకు ముందుతో పోల్చుకుంటే తక్కువ రేటేనండి అని వెర్రి పుష్పాల్లాగా మనం మాట్లాడుతుంటే, తక్కువ రేట్ అండి, ఫ్రీ కదరా ఉండాల్సింది అక్కడ, ఎరినాగన్నా అని అడిగేవాడెవడు లేకపోతే ఎక్కడుంది ఇంకా ఎథిక్స్ అనే పాయింట్? బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కరప్షన్ అనేది మనం జీర్ణించేసుకున్నాం. కాకపోతే మావాడు తినాలి, తినడం మావాడి హక్కు, మావాడు ఎంత తింటే అంత గొప్పోడు, అంత తెలివైనడు, ఎదురోడు తింటే వాడు రాక్షసుడు, విధ్వంసకారి, దుర్మార్గుడు, ఇలా చెప్పుకుంటూ బతికేయడం, ఇది ఎథికల్ న్యూస్గా ప్రొజెక్ట్ చేయడం అనేది నడుస్తున్న రోజు, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. కానీ ఒకటే సార్ ఇక్కడ మేజర్ డౌట్, నిన్న ఆయన మాట్లాడిన తర్వాత ఓకే స్కామ్ జరిగిందా లేదా, జరగకుండా ఉండదు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా సరే, కానీ అది కింది స్థాయిలో జరుగుతుందా లేదంటే పై స్థాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు తెలిసి జరుగుతుందా, లేదంటే కింది వాళ్ళు చక్క పెట్టేసి అంతా ఇప్పుడు ఇలాగ బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఈయన పేరు బిగ్ బాస్ ఈయనే అని ఇలాంటి సందర్భంలో బయటకు వస్తుందా? ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, రాజకేశ్ రెడ్డే ప్రధాన నిందితుడు, విజయసాయి రెడ్డే ప్రధాన నిందితుడు, మిథున్ రెడ్డే ప్రధాన నిందితుడు, వాళ్ళకి అసలు ఏ ఆధారం చూపెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం ఆధారం చూపెట్టారు? రాజకేశ్ రెడ్డి వ్యాపారాలనే నేరం కింద చూపెట్టారు, బాలాజీ గోవిందప్పది వ్యాపారాలనే నేరం కింద చూపించారు, అంటే సంపద ఈ లిక్కర్ ద్వారా సంపాదన కింద చూపించారు. అందుకనే జగన్ అన్నాడు మరి నాదేది అని అడుగుతున్నాడు ఆయన. అది అక్కడ తను అడిగేటటువంటి విధానం. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బులు వెళ్ళినాయి, షాపు నుంచి వెళ్ళినాయి అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అదైతే అసాధ్యం. షాపు నుంచి కుంభకోణం అంటే తుస్సుమంటది. ఎందుకంటే షాపుకు వచ్చే ప్రతిదీ కూడా డిపో నుంచినే వస్తుంది. డిపో సీల్ లేకుండా షాపులో ఏది పెట్టాల, అక్కడ అసాధ్యం. ఎందుకంటే ఆ సీల్ లేకపోతే ఆ రోజునే రచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో ఒకదానికి సీల్ లేకపోయినా రచ్చ చేసేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 1000 కళ్ళేసి కూర్చుని ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎవరు ఊరుకునేవాళ్ళు? కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఎవడు ఊరుకుంటాడు? అందులో వీళ్ళు ఎక్కడ బాగా తెలిసిన వాళ్ళు అందరూ. కాబట్టి అక్కడెక్కడ ఆ రూట్లో సీల్ లేకుండా రాల. అప్పుడేం కావాలి? 1,00,000 బాటిళ్ళు కొని 50,000 బాటిళ్ళు కొని 1,00,000కి సీల్ వేస్తారా గవర్నమెంట్ ఆఫీస్లో? ఎలా తెలుసుద్ది? లేదు, 1,50,000 కొని 1,00,000 కంపెనీ తరపున అధికారికంగా లెక్క చూపెట్టి 50,000 అదనంగా లెక్క చూపెట్టారనుకోండి ఇక్కడ, అంటే 50,000 కూడా సీల్ వేయించేసి
అది ప్రభుత్వం కొన్నట్టుగా కాకుండా షాపుకు పంపించి ఉండాలి. ఉమ్, అట్లాంటిదైతే డబ్బులు రిటర్న్ ఎక్కడికి వెళ్తాయి? ఈ ఉమ్, షాపులో ఇచ్చేటప్పుడు ఏమయ్యా ఈ 750 ఏమో ఆ, ఏ గ్రూప్ అని రాసుకో, ఇది బి గ్రూప్ అని రాసుకో, ఈ డబ్బుల వరకు బ్యాంకులో ఈ డబ్బుల వరకు నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేవాడు. ఉమ్, చెప్పాలి. ఉమ్, అట్లా చెబితేనే సాధ్యం. అంటే మన ఉమ్, కాబూలీ వాలా టైప్లో రోజు వచ్చి క్యాష్ పట్టుకుపోవడం. ఉమ్, ఇది జరిగితే 5 ఏళ్లలో ఈ పాటికి కొన్ని లక్షల సార్లు బయటకు వచ్చేది. ఉమ్, ఎందుకు? తాగుబోతైనా చూస్తాడు. అవును. ఆ షాపుల్లో అమ్మేవాళ్ళు కొంతమంది అడ్డం తిరిగి ఆ తర్వాత జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశంలో చేరారు కదా, ఉమ్, వాళ్ళైనా ఆ విషయాలు బయట పెట్టేవాళ్ళు. ఉమ్, ఈనాడు జ్యోతి ఎప్పుడో రాసుండే అవి అవును, అవును, రాయలేదు కదా ఉమ్, అప్పుడు 5 ఏళ్లలో కూడా. ఉమ్, ఇంకెవరు అక్కర్లా. ఉమ్, షాప్ లెవెల్ కరప్షన్ జరగలేదు అనడానికి సాక్ష్యం ఈనాడు జ్యోతిని. ఆ 5 ఏళ్లే ఉమ్, లేనివి ఉన్నవి కల్పించి రాసిన వాళ్ళు అది జరిగితే ఎందుకు వదిలిపెట్టేవాళ్ళు అప్పుడు? ఉమ్, కాబట్టి అదే జగన్ ధైర్యం. ఇంకోటి, ఉమ్, పాలసీ డెసిషన్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, క్యాబినెట్ తీసుకుంటుంది, దానికి సమిష్టి బాధ్యత. ఉమ్, అలా కాకుండా ఆర్డినెన్స్ ఏదన్నా ఇస్తే అది ముఖ్యమంత్రి బాధ్యత. ఉమ్, అది కూడా తర్వాత మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. కాకపోతే అది ముఖ్యమంత్రి బాధ్యత. ఇది ఉమ్, విధానపరమైన నిర్ణయం. నేను అతను అడిగిన అవును. పాయింట్ అదే. ఉమ్, ప్రైవేటు షాపుని ప్రభుత్వం తీసుకుంటే లంచం ఇస్తారా? ఉమ్, ప్రభుత్వ షాపుని ప్రైవేట్కి చేస్తే లంచం ఇస్తారా? సింపుల్ లాజిక్. ఉమ్, ప్రభుత్వం షాపుని ఎవడన్నా ప్రైవేట్కి ఇస్తుంటే ఆ డబ్బులు ఇస్తాడు. అవును. ఢిల్లీలో ప్రైవేట్ షాపుని జరిగినట్టు. ప్రభుత్వం తీసేసుకోండి ఎవడు లంచం ఇస్తాడు? అదే. ఉమ్, ఇంకోటి, ధర 100 రూపాయల మద్యాన్ని 90 రూపాయలకి తగ్గిస్తే లంచం ఇస్తారా? ఉమ్, 100 రూపాయల బాటిల్ 250 రూపాయలకి పెంచితే లంచం ఇస్తారా? ఉమ్, బుద్ధి బుర్రా ఉన్నోడు ఎవడైనా తగ్గిస్తే లంచం ఇస్తాడు. అవును. ఇక్కడ పెంచితే లంచం ఇచ్చారని చెప్తున్నారు. ఉమ్, లాజికల్ పాయింటే కదా. ఉమ్, నువ్వు 100 రూపాయల వస్తువుని 50 రూపాయలకి అమ్ముతున్నప్పుడు ఓ 10 మీరు కూడా ఉంచుకోండి సార్ అని చెప్తారు. 100 వస్తువు 250 రూపాయలు పెడితే పర్లేదులేండి మీరు ఉంచుకోండి అని చెప్తాడు ఎవడన్నా బేసిక్గా, ఏ డిస్టిలరీ వాడైనా. అట్లాగే నకిలీ బ్రాండ్లు, ఓ పేరు తెలియని బ్రాండ్లు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తెచ్చిన అట్లాంటి బ్రాండ్లు కూడా చూపెట్టాడుగా లెక్క. ఇట్లాగా ఓవరాల్గా నడుస్తున్నటువంటి కథ అదే స్పెషల్ అనమాట ఇక్కడ. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తున్నారా, లేదంటే తనేమీ చేయలేదు, నా మీద ఆధారాలు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారా? ఆయన జరగలేదని చెప్తున్నాడు. ఉమ్, కావాలని నా మీద ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. ఉమ్. జరిగిందని ఎందుకు చెప్పుకుంటాడు ఆయన? సార్, దాదాపు ఒక నెల రోజులు డైలీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వార్త లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, అది కూడా ఫ్రంట్ పేజ్ లో వార్త లేకుండా అయితే ప్రచురితం అవ్వలేదు ఇన్ని రోజులు కూడా. ఇందాక మీరు చెప్పినట్టు ఆధారాలు ఈ రోజు కాల్చిబూడిద చేసేసారని, మొన్నేమో ఆధారాలు దొరికినాయని, కిలో లెక్కన బంగారాలు కొన్నారు, వాటికి బిల్లులు దొరికినాయని, మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, వీళ్ళ బాసులు, సూపర్ బాసులు, బిగ్ బాస్, ఇలా మొత్తం ఇదంతా కథ నడుపుకుంటూ వచ్చారు, ఆధారాలు ఉన్నాయి పక్కాగా అని. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 1000 కోట్లు దోచేసి ఆధారాలన్నీ చెరిపేశారు అని ఫైనల్ గా రావడం. అంటే ఒక హైడ్రామా క్రియేట్ చేసి కన్క్లూజన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒకవేళ నిజంగా ఇది ఒక హైడ్రామా నడపాలని అనుకుంటే ఎందుకు చేశారు ఇన్ని రోజులు, ఎందుకు చేయాల్సి వచ్చింది? బేసిక్గా రెండు కోణాలు. జగన్ అరెస్ట్ చేయడానికన్నా అవ్వాలి, జగన్ వదిలేయడానికన్నా జరగాలి. ఇప్పుడు అరెస్ట్ చేయడానికైతే ఆధారాలు పాడైపోయినాయి అని చెప్పకూడదు. ఉమ్, అరెస్ట్ చేయలేకపోతున్నారనడానికి ఈ కారణం అన్నా అయి ఉండాలి. అందుకని మంత్రులు వీళ్ళందరూ ఎవరు ఎక్కువ మాట్లాడద్దని చెప్పి ఉండాలి బేసిక్గా. ఉమ్, చాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అరెస్టులతో చాలు, ఇంకెక్కువ పోతే కేసుని ఇదనుకోండి. ఇప్పుడు వీళ్ళ వరకు వచ్చేటప్పటికి వీళ్ళే తిరుగుతూ ఉంటారు కోర్టుల చుట్టూతా, అవి కొట్టేయించుకోవడానికి నెలల తరబడి ఏళ్ల తరబడి సాగిపోతుంది. ఈ కేసులు జగన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది న్యాయ వ్యవస్థ. ఉమ్, ఉమ్, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది. ఉమ్, అప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఓకే. విధానపరమైన. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయబట్టి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంతకుముందు ఎప్పటి నుంచి పట్టుకుంది ఈడీ? దాని లెక్క ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంత డబ్బులు స్వాధీనం చేసుకుంది, ఎన్ని బోగస్ కంపెనీలు లిస్టులు ఇచ్చింది అది అప్పుడెప్పుడోనే ఎవడన్నా పట్టించుకున్నాడా? అదే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ లెక్కంతా చర్చకొచ్చింది. ఉమ్, కోర్టు అడిగింది
ఇట్లట్లాగా. ఉమ్, ఉమ్, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎట్లా అడిగారో రేపు కోర్టు జగన్ విషయంలో కూడా అడుగుతారుగా. ఉమ్, ఏమైనా ఈయన ఇప్పుడు కోర్టు ఏమని అడిగింది, విధానపరమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారా లేకపోతే కేబినెట్ తీసుకుందా అని అడిగింది కదా సుప్రీంకోర్టు. అవును. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అక్కడ జరిగిందని ప్రభుత్వం వాదించగలిగింది అప్పుడు. ఉమ్, ఇప్పుడు మొన్న చివరికి సన్మానానికి కూడా నోచుకోకుండా అవమానకరంగా వెళ్ళిపోయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి బేలాయస్ త్రివేది ఉమ్, 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 రైట్ చేసిన పాయింట్ అదే. ఆవిడ ఏమని అడిగింది, కేబినెట్ నిర్ణయమా లేకపోతే కనుక విరుద్ధమా అంటే ప్రభుత్వం ఆ రోజున ఏం వాదించింది, కేబినెట్ నిర్ణయం ఏమో ఆ ఒక కంపెనీకి ఇచ్చారు, కానీ దానికి అసలు ఆ కంపెనీ మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు గవర్నమెంట్కి. ఉమ్, అదేది సిమెన్స్, సీనియర్. జర్మనీకి ఉమ్, సంబంధించిన సిమెన్స్ కంపెనీ, ఉమ్, మేము అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, ఉమ్, మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు. ఉమ్. కానీ అప్పుడు ప్రభుత్వం కేబినెట్ ఏమి నిర్ణయం తీసుకుంది, అంటే వాళ్ళు 90% ఆ, డైరెక్ట్ గా డిజిటెక్ ఇచ్చి తర్వాత దాని అది నుంచి కదా కాదు వీళ్ళకి అప్పుడు వీళ్ళకి. జరిగిన విషయం ఏంటి, ఉమ్, కేబినెట్ ఉమ్, ఏమని పెట్టారు, ఆ సిమెన్స్ అనే కంపెనీ ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి 90% డబ్బులు వాళ్ళు ఇస్తారు, అవును 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే సరిపోతుంది అని ఇచ్చారు. అవును సెక్షన్కి. ఆ, కాబట్టి 90% సిమెన్స్ అనేదే అంతర్జాతీయ సంస్థ కాబట్టి అవును. అంత పెద్ద సంస్థతో 90% డబ్బులు ఇంతవరకు అసలు అది ప్రపంచ చరిత్రలోనే ఎవరితో పెట్టుకోలేదు. అట్లాంటప్పుడు అది ఇచ్చే కోర్సుకి 10% ఇస్తే తప్పేం లేదంటూ కేబినెట్లో తీర్మానించారు. అవును. కానీ ఆ సిమెన్స్ కంపెనీ అసలు నేను నీకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందమే కుదుర్చుకోలేదన్నది. ఉమ్, ఆ కాగితం ఉంది, కోర్టుకి చూపెట్టారు. ఉమ్, రెండోది ఏం అడిగారు, వీళ్ళు ఏం చూపించారు, ఈ సిమెన్స్ సంస్థకి ఒప్పందం అని చూపెట్టి డిజైన్ టెక్ అనే సంస్థకి డబ్బులు ఇచ్చారు వీళ్ళు. అవును. ఈ డిజైన్ టెక్ ఏమంటది, సిమెన్స్ ఇండియా లిమిటెడ్ అని ఇంకో పేరుతో రిజిస్టర్ చేయించుకుంది. ఉమ్, సిమెన్స్ వేరు, సిమెన్స్ ఇండియా లిమిటెడ్ వేరు, అది జర్మనీ సంస్థ, ఇదేమో వీళ్ళు ఇక్కడ పుట్టించిన బోగస్ కంపెనీ. ఓకే. ఉమ్, ఇది కొత్తగా పుట్టిన కంపెనీ. ఈ విషయాన్ని ఉమ్, వీళ్ళకి ఏది దొరికింది, జిఎస్టి డిపార్ట్మెంట్ అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, మీరేమో సోన్సో కంపెనీకి డబ్బులు వేశారు, ఆ డబ్బులేమో 100 కంపెనీల్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, ఇదేందో చూసుకోండి అయ్యా అని. ఉమ్, అదుగో లేఖ కూడా వచ్చింది, ఆ లేఖ ఆధారంగా విచారణ కూడా చేపట్టారు జిఎస్టి డిపార్ట్మెంటు, ఉమ్, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకెళ్లారు. ఇన్ని జరిగినా డబ్బులు ఇచ్చేయమని చెప్పి స్వయంగా చంద్రబాబు చెప్పారని చంద్రబాబు పేరుతో ఒక అధికారి వచ్చి అడిగితే నేను అప్పుడు క్లియర్ చేశానని అప్పుడున్న అధికారి సంతకంలో రాశాడు. ఉమ్, ఆ రాయబట్టి అక్కడ బాబు గారి పాత్ర ఇదిగో అని చెప్పారు అక్కడ. ఇప్పుడు అట్లా ఇదిగో లిక్కర్ అనేటటువంటిది సోన్సో బ్రాండ్లే కొనాలి అని కేబినెట్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటే, అవి కాకపోయినా వీటిని తీసుకోండి అని చెప్పేసేసి ఆ సదరు కార్యాలయానికి ఎవరన్నా లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా తీసుకుని ఉంటే దాన్ని ముఖ్యమంత్రి ఎండార్స్ చేసి ఉంటే అప్పుడు లెక్కలోకి వస్తుంది ఇది. ఉమ్, ఉమ్, ఇందులో అసలు ఆ రూట్ ఏమీ లేదు, అది ఉంటే ఈ పాటికి అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు కదా. అవును. ఉమ్, ఇంకోటి ఉమ్, క్యాష్ ట్రాన్సాక్షన్ అన్న పాయింట్ చుట్టూతానే ఉన్నారు. ఉమ్, ప్రతి క్యాషు బ్యాంక్ డీలింగ్ అయింది, ఉమ్, ప్రతిరోజు ఎంత మద్యం అమ్మారో ఆ మద్యం తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లోనే వేశారు కాబట్టి ఏ రోజున డబ్బులు దాచేసుకున్నది లేదు. ఓకే. ఇది పాయింట్ అక్కడ. ఉమ్, ఆధారాలు లేకుండానే ఇన్ని రోజులు నడిపారు సిట్టు ఇవన్నీ విచారణ కానీ అంటే ఇదంతా. మనం కల్పించే ఆధారాలు లెక్కేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక కోర్టులో భార్యాభర్తల డైవర్స్ కేసు వచ్చింది అనుకోండి, భార్య అంటే నా భర్త నన్ను రోజు మానసికంగా హింసించేవాడు అంటది. ఉమ్, భర్త అయ్యా నేనేం మానసికంగా హింసించానయ్యే అని అన్నాడు అనుకోండి, బోల్డ్ అంతండి అసలు చెప్పుకోలేనంతండి అని ఏడ్చేస్తుంది. అది అవును. అప్పుడు కోర్టు అదేంటి అని అడిగినప్పుడు నిదానంగా తేరుకుని చెప్పి ఈలోపు వీడు వేధించాడు అని చెప్పినే వాదన జరుగుతుంది. తర్వాత ఏం వేధించాడయ్యా అని చెప్పి కూర్చోబెట్టి అడిగినప్పుడు పిల్లలు కావాలంటున్నాడండి,
పిల్లల్ని గంటాలంటే నా పరిస్థితి ఏంటి, నా ఆరోగ్యం ఏమైపోతుంది అందనుకోండి, ఎలా ఉంటది? అవును. లేదు కాపురం చేయమంటున్నాడండి, ఎట్లా కాపురం చేస్తారు, ఆయన చూస్తుంటే నాకు నచ్చట్లేదు అందనుకోండి, ఎలా ఉంటది? కానీ ఈ లోపు ఏం వెళ్తుంది అక్కడ, వేధించాడంట. ఎంత ఆడపిల్ల చెప్పిందే వాల్యూ ఎక్కువ అక్కడ. అంతే. అవును. అట్లాగే ఇక్కడ ఈ కేసుల్లో కూడా ఎక్కువ మీడియా ఏది చెప్తే అదే వాల్యూ, అవును. అది నడుస్తుంది. బతుకు జట్కా బండి. సార్, ఒక రకంగా ఫైనల్ గా విచారణ కోసమో లేదంటే కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కోరడం ఈ పరిస్థితి అయినా ఉంటుందా రేపొద్దున్న? అక్కడ దాకా కూడా రాదా జగన్ విషయంలో? ప్రభుత్వం తెగించాలి. ఇప్పుడు విచారణకు పిలిస్తే వెళ్తాడు జగన్, ఈ లెక్క చెప్తాడు అప్పుడు, లేదా ఛాలెంజ్ చేస్తాడు. విచారణకు పిలిచినప్పుడు కోర్టు వెళ్ళమని చెప్తే అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా స్టే ఇస్తూ వెళ్ళమంది అనుకోండి, వెళ్తాడు. అప్పుడు ఆ బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇదివరకు చంద్రబాబు మాట్లాడలా, లోకేష్ మాట్లాడలా. మాట్లాడితే మైలేజ్ జగన్కి వచ్చిందా, లోకేష్కి వచ్చిందా? ఎప్పుడైనా సరే ప్రజల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఎవ్వరు సత్పురుషులని ఎవ్వడు ఫీల్ అవ్వట్లా, అందరూ దొంగలే, మావాడు మంచి దొంగ, ఈ ఫీలింగ్ ఉన్నంత వరకు ప్రజల మీద ఏమి ఇంప్రెషన్ ఉంటుంది ఇది? అవును. కానీ ఒకటి సార్, నిన్న ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారా అనేది ఒక పాయింట్. అంటే ఆ స్ట్రెస్ ఆయనకు గురవుతున్నారా, లేదంటే ఆ స్ట్రెస్ వచ్చిందా ఈ లిక్కర్ వ్యవహారంతో? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడారు, లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఆయన ఎందుకు ఇప్పటి వరకు డైరెక్ట్ గా నేరుగా మాట్లాడలేదు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే, కాకపోతే అమ్ముడు పోయారు అని మాట్లాడడం, అలాంటి మాటలకి వాల్యూ ఏం ఉంటుంది అనేది. విజయసాయి రెడ్డి గారు చూస్తే ఆయన బయట నేను చాలా నిజాయితీ పరుని అని చెప్తా ఉంటారు, అసలు ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది అన్ని గతంలో ఆయన చెప్పిన మాటలు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెర్షన్ చూస్తే కంప్లీట్ రివర్స్ గా అనిపించింది నిన్న. ఎలా చూడాలి? బేసిక్గా ఒకటే, విజయసాయి రెడ్డి ఆయన ఎక్కువ నమ్మాడు, విజయసాయి రెడ్డి ఏమో ఈయన ఎక్కువగా నమ్మలేదు. సింపుల్ లాజిక్ అంతే. విజయసాయి రెడ్డి ఆలోచన ఎట్టు ఉంటుందంటే, నా వల్లనే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం అయ్యాడు అనుకుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చినందువల్ల ఆయన ఎంపీ అయ్యాడు అనుకుంటాడు. ఎంపీగా సీట్ ఆయన ఇచ్చాడులే కానీ ప్రధానమంత్రి హోంమంత్రులతో డీలింగ్ నేను ఏర్పాటు చేసుకోగలిగినంతగా జగన్ వల్ల అవుద్దా అనుకుంటాడు. జగన్ కూడా అక్కడ కూర్చుంటే ఇదే రేపో ఉంటుంది బేసిక్. ఒకటి ఏంటంటే, ఒక స్టేజ్కి పోయినప్పుడు ఒక ఇగో క్లాష్ ఉంటుంది. విజయసాయి రెడ్డి ఇగో క్లాష్ ఫీల్ అవుతున్నాడు. ఆయన ఏంటంటే పదవి ఇవ్వడం ఆపేయడం అదంతా అవమానం కింద ఫీల్ అవుతున్నాడు. అదే సందర్భంలో జగన్ చుట్టూ ఉన్నోళ్ళ వల్లనే అన్నటువంటిది. జగన్ కాన్సెప్ట్ ఏంటి, నేను ఇన్ని ఇచ్చాను కదా నీకు, ఆ పై పదవులు ఇచ్చాక పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇచ్చి అదనంగా ఈ పోస్టులు ఇచ్చాడు. అతను అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, మళ్ళీ మధ్యలో 2 రోజులు పోయాక సరిగ్గా నిర్వహించట్లేదని తీసేస్తున్నాడు. ఇది జగన్ ఏంటి, ఎప్పటికప్పుడు పనితీరును మదించుకునేటటువంటి పరిస్థితి. ఒక పెద్ద వ్యాపారస్తుడు అతని దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఎప్పుడైనా సరే, ఒక ఇల్లు కట్టిస్తున్నామండి మనం, బిల్డరు ఒక అసిస్టెంట్ని పెడతాడు కానీ రోజు బిల్డర్ వచ్చి కూర్చోడు అక్కడ. బిల్డరు 10 చోట్ల 10 ప్రాజెక్టులు పెడతాడు, ఒక ప్రాజెక్ట్ దగ్గర ఒక్కొక్క అసిస్టెంట్కి అప్పచెప్తాడు. ఆ అసిస్టెంట్ అసలు బిల్డర్ ఈ బిల్డింగ్ కడుతున్నాడంటే నా వల్లే, అసలు నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నావు అంటే నా వల్లే, నువ్వు వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్నావు అంటే నా వల్లే, నీ బతికే నా వల్ల అని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఏం చేయాలి బిల్డరు? అది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు. కాబట్టి దానికి సొల్యూషన్ ఏం లేదు. కానీ సమయం చూసి దెబ్బ కొట్టాడు విజయసాయి రెడ్డి అనే ఫీలింగ్ నిన్న ఆయన మాటల్లో కనిపించిందా? ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, రాజ్యసభ సీట్ వదులుకుంటే మళ్ళీ రాదని తెలుసు, అది వాళ్ళకి మేలు చేకూరుతుందని తెలుసు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి. అయినా 3 ఏళ్ళ టైం ఉన్నా సరే ఆయన రాజీనామా చేశారు, అమ్ముడు పోయాడు టీడీపీ కంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఆవేదన ఉందా, లేదంటే నిజంగా ఆ టైం చూసి దెబ్బ కొట్టారు అని ఫీల్ అవుతున్నారా జగన్? నాకు తెలిసి విజయసాయి రెడ్డి వ్యవహార శైలి మిగతా వాళ్ళకి నచ్చదు. ఇది ఎట్లా ఉంటుందంటే, రాజకీయాల్లో మాస్ పార్టీ యాక్టివిటీ ఉంటుంది. అరిచేవాడు, నువ్వు ఆడేసేయాలి, ఈడేసేయాలి, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు సహజంగా. లేదా నాకు ఇక్కడ మాకు ప్రాజెక్ట్ కావాలన్నా ఇట్లా అడిగే చనువు, అలాగే ధైర్యంగా
మాట్లాడే దూకుడు ఇట్లాంటిది పనిచేస్తాయి రాజకీయాల్లో. అవును, ఉండాలి కూడా. అలాంటి రాజకీయాల మధ్యలో ఈయన అసలు ఆ తరహా రాజకీయ నాయకుడు కాదు. ఎందుకు జనం చేత ఎన్నికైనోడు కాదు ఈయన. అవును అవును, ప్రత్యక్ష రాజకీయాల్లో రాలేదు. ఈ జనంతో ఉన్నప్పుడు కొన్ని చోట్ల దూరిపోవాలి, తొక్కుకోవాలా, నొక్కుకోవాలా, ఇవన్నీ అల్లుకుపోవాలి ఎంపీలకి ఎమ్మెల్యేలకి తెలుసు. అది అవును అవును. విజయసాయి రెడ్డికి అట్టండి తెలియదు. జగన్ వెనకాల నడవటం తెలుసు, విఐపి లాగానే ట్రీట్మెంట్ తెలుసు. అవును. అలాంటి వ్యక్తికి జగన్ ఇంత కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాడు. అది పార్టీలో చాలా మందికి నచ్చదు. ఎందుకని? అది రాజకీయ పదవి కింద ఫీల్ అవుతారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి అంటే రాజకీయ పదవి. అవును అవును. అట్లాగే పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహారం అంటే చాలా పన్ను చేయించుకోదగ్గ పని. అది రఘురామకృష్ణరాజుకి విజయసాయి రెడ్డికి గొడవ ఎందుకు వచ్చింది? రఘురామకృష్ణరాజు అది ఆశిస్తే ఇవ్వలేదని. ఓకే. రఘురామకృష్ణరాజు ఆ పదవి ఆశించాడు, ఆయన ఇవ్వలా. లేదా కనీసం లోక్సభ పక్ష నేత ఇవ్వమన్నాడు, అది ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు నుంచి విజయసాయి రెడ్డి మీద కోపం జగన్ మీద చూపెట్టుకున్నాడు రఘురామకృష్ణరాజు. ఓకే. అవును, ఆయన 2 సందర్భాలు అన్నారు కదా, ఆ పోస్ట్ కి రెడ్డి, ఈ పోస్ట్ కి రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని అన్నారు కదా ఆయన, రఘురామకృష్ణరాజు గారు. అయితే విజయసాయి రెడ్డి ఏం చేశాడు తెలివిగా, ఇలాగ తనని తిట్టే వాళ్ళతో తను జాగ్రత్తగా ర్యాపో మెయింటైన్ చేసుకున్నాడు తెర వెనక నుంచి. అది చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇటు వీళ్ళతోనైనా. అంటే టాక్టికల్ పాలిటిక్స్ నడిపేవాడు ఆయన. లైక్ చంద్రబాబుతో గొడవలు పడ్డా సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు తిడతారు, రామకృష్ణను శ్రీనివాస్. కానీ మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట 2-3 కూర్చుంటారు. అంటే ఓ పక్కన జనం కోసం తిట్టుకుంటున్నట్టుంటూ తెర వెనకాల స్నేహం చేయడం అనేటటువంటిది జగన్కి చేత కాదు. విజయసాయి రెడ్డికి తెలుసు అది, ఆ స్నేహం. అది ఇక్కడ సమస్య అయింది. ఎట్లాగా? ఈ పక్కన ఉన్నోళ్ళు చెప్తారు, అన్న చూడండి ఆయన ఇట్లా చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్. ఈ చెప్పడం అనేటటువంటి దాని వలన జగన్కి ఒక వ్యతిరేక భావన స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ సందర్భంలో జగన్ ఆయన పట్ల ప్రవర్తించిన తీరు విజయసాయి రెడ్డిలో ఆగ్రహాన్ని పెంచి ఉండొచ్చు. విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆగ్రహం, ప్రతిసారి తనను అవమానిస్తున్నారన్నటువంటిది, ఆ సందర్భంలో సెటరైట్ చేసుకోలేకపోవడం జగన్ తప్పు. ఇంకోటి ఏంటంటే, విజయసాయి రెడ్డి పద్దాక డైరెక్ట్గా వెళ్ళిపోగలరు జగన్ దగ్గరికి. మిగతా వాళ్ళకి ఆ వెసులుబాటు రాలేదు. అలా రాకపోయేటప్పుడు క్రమంగా విజయసాయి రెడ్డి మీదన ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యి, తప్పుకోవడానికి ఆయన ఏమన్నా 4 ఓట్లు తెస్తాడన్నా, ఆయన అదంటాడు ఇదంటాడు, ఆయన చెప్పినవన్నీ మీరేమో ఒప్పేసుకుంటారు. ఇప్పుడు ఏదో ఆ చిన్న సంఘాలన్నిటికీ కన్వీనర్ అని అప్పచెప్పారు. ఈ సంఘాలన్నీ రాజకీయం అన్న, ఆయనకి రాజకీయం ఏం తెలుసు అన్న అన్నారు అనుకోండి, ఏదో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారులే అని చెప్పేసి విజయసాయి రెడ్డిని పక్క తప్పించారు అనుకోండి. విజయసాయి రెడ్డిలోనేమో నాకు ఈ పదవి తీసేశారన్న ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకేమో ఇంకొకటి నడుస్తుంటుంది. విజయసాయి రెడ్డి అన్నీ నేను చేసేయగలను అనుకుంటాడు. ఈయన చేయగలిగింది ర్యాపో మెయింటెనెన్స్, మీడియేటర్షిప్ మాత్రమే అన్నది జగన్కి ఏర్పడిన ఫీలింగ్. అది ఈయనకి కోపం తెప్పించింది. నేను పుడింగి నేనేమైనా చేయగలను అనుకునేటటువంటి వాడికి ఇక్కడ ఏమీ చేయలేనప్పుడు వచ్చేటటువంటి, చేయలేడని తన బాస్ గుర్తించినప్పుడు వచ్చేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పెద్ద సమస్యకు కారణమైంది. దాని కారణంగానే విజయసాయి రెడ్డి ఏమో నేను అసలు కావాలనుకుంటే జగన్నే లోపలేయించగలిగిన శక్తివంతుణ్ణి, నన్ను నేను కాపాడుకోగలిగిన శక్తివంతుణ్ణి, ఆఫ్టర్ ఆల్ జగన్ ఎంత అనే ఫీలింగ్లో విజయసాయి రెడ్డి ఉన్నాడు. విజయసాయి రెడ్డిలోని ఆ అహాన్ని రెచ్చగొట్టినటువంటి స్థితికి కారణమైనటువంటిది పదవి. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి యొక్క బలము బలహీనత జగన్కి అదే చివరికి కోపం తెప్పించింది. జగన్ మీదన కనుక మొన్న ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే జగన్ ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే రాజకేశ్వరరెడ్డి పాయింట్ అడగకుండానే విజయసాయి రెడ్డి మాట్లాడారో, ఓహో వాళ్ళకి ఫేవర్గా తను మారిపోయాడని వీళ్ళు ఎప్పటి నుంచిలో చెప్తున్నారు జగన్కి, అతనికి చంద్రబాబుతో ఫేవరబుల్గా ఉంటున్నాడన్నా, తెర వెనక నడుపుతున్నాడన్నా అని చెప్పేసి. నమ్మలేదు జగన్. ఎప్పుడైతే మొన్న మాట్లాడిన తర్వాత మాత్రం ఈవెన్ ఆయన
రాజీనామా ప్రకటించినప్పుడు కూడా పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు వ్యవసాయం చేసుకుంటానంటున్నారు, చాలా గొప్పది, సంతోషం అని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు వైసీపీ కూడా విరుచుకుపడుతోంది. అంటే క్రమంగా జగన్కి కూడా ఒక ఫీలింగ్, ఏది ఆ పిలిచింది ఒక విచారణకి, నువ్వు మాట్లాడింది వేరేవి. అంటే ఓ రకంగా కవ్విస్తున్నాడు వైసీపీని, ఆయన కవ్విస్తున్నాడు, ఏం బిగుతారు రండిరా మీరు అనేసి. అది జగన్ అర్థమైపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద కక్ష ఉన్నటువంటి వాళ్ళు జగన్కి ఏం చెప్పినా నమ్ముతాడు జగన్. అది ఇప్పుడు పెద్ద ఇష్యూ కాబోతోంది అనమాట. కానీ ఒకటి సార్, విజయసాయి రెడ్డి గారి విషయంలో ఓకే, ఆయన ఆవేదన ఏంటి అనేది చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పార్టీలో మిగిలిన నాయకుల మీద మాట్లాడింది ఇప్పటి వరకు ఎప్పుడు నోరు విప్పంది. ఇప్పుడు ఈయన గురించి ఇలా మాట్లాడడం అంటే ఆయనకు ఆ పొజిషన్ ఇచ్చారు, నెంబర్ 2గా అన్ని రోజులు చలామణి అయ్యారు. కానీ చివరికి అంటే సరైన సమయంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ కూడా ఆయనలో కనిపిస్తోందా? ఇప్పుడు ఆ లెక్కనైతే కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఆయన తోడు నిలబడింది కూడా. ఇప్పుడు అంతకుముందు మొదటి జైలుకి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఫస్ట్ ట్రిప్ ఓడిపోయినప్పుడు కూడా తోడు నిలబడ్డారు కదా. బేసిక్గా ఏంటంటే విజయసాయి రెడ్డికి పవర్ అలవాట్లేదు, రాజకీయం అలవాట్లేదు. రాజకీయం ఒకసారి అలవాటు అయిన తర్వాత ఆయన కూడా రాజకీయం నేర్చుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆయన వయసు రీత్యా చూస్తే వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చునే ఓపిక లేదు. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి హోంమంత్రులతోనే నాకు సంబంధాలు ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఇట్లాంటి వ్యవహారాల్లో నేను వెళ్ళాలా అనుకున్నాడు. లేకపోతే మొదటంతా విజయసాయి రెడ్డి పేరు ప్రస్తావించిన వాళ్ళు ఎందుకు కేసు పెట్టలా? మేబీ విజయసాయి రెడ్డిని నరేంద్ర మోడీను అమిత్ షాలే కాపాడు ఉండొచ్చు. మేబీ వాళ్ళ పేరు చెప్తేనే, లేదా వాళ్ళ వైపు నుంచినే ఆపు ఉండొచ్చు ఆయన అరెస్ట్ని. ఇంకోటి, ఆయన ఎంపీ సీట్ కూడా ఎవరు తీసుకుంది? బీజేపీ తీసుకుంది. వాస్తవం బీజేపీలో చేరడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారు. నాకు అర్థమైన జరిగింది. అప్పుడు కూడా ఆయన వెళ్ళారు కానీ ఇంకా చేర్చుకోలేదు. ఇప్పుడే చేస్తే పరుగు పోతుంది అనుకుని ఉంటది. ఫ్యూచర్ లో చేరొచ్చును కూడా. 3.5 ఏళ్ళు ఉండగా తీసుకుంది. ఇక్కడ నిన్న జగన్ బీజేపీని తిట్టలేకపోయాడు, చంద్రబాబు గమ్ముపోయాడు. తెలుగుదేశం ఇదే బాబు కూటమికి అన్నాడు. బాబు కూటమికి అంటే బీజేపీని అనలేక ఇది అక్కడ జరుగుతోంది. ఆయన ఏంటంటే ఈ ఆఫర్ పెట్టి ఉంటాడు, నేను మీకు నాది వదిలేసుకుంటాను, మీరే ఆ రాజ్యసభ తీసేసుకోండి, నన్ను అరెస్ట్ చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి. అందుకని ఆయన పేరు లేకుండా కేసులో వీళ్ళు జాగ్రత్త తీసుకుని ఉంటారు. అదే కదా. అంటే మొత్తానికి ఆయన లేని లోటు అయితే కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకి ఎందుకు కనబడుతుందండి? సరే, సెంట్రల్ పాలిటిక్స్ అప్పుడు ఒకటే గుర్తు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి లేదు, కూటమిగా ఉంది. కూటమి లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళ అవసరమే ఉంటది అక్కడ. కూటమి లేకపోతే మళ్ళీ వీళ్ళ అవసరం ఉంటది ఆటోమేటిక్. అక్కడ వాళ్ళేమి అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డికి ఇదివరకు ఏ పని అన్న చెప్తే వెళ్ళి చేయించుకొస్తాడు. ఫండింగ్ తీసుకురావడము, అప్పుల గురించి ఇట్లాంటివి చేయించుకొస్తాడు. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో లేడు కదా, ఈయనకి ఏ పని చేసి పెట్టాలి వాళ్ళు అసలు? ఇవాళ విజయసాయి రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి కూడా బీజేపీతో ఫేవరబుల్ గానే ఉన్నాడు జగన్. మరి కేసులు ఏమైనా కొట్టేపిచ్చాడా విజయసాయి రెడ్డి? వీళ్ళిద్దరి మీద కేసులు ఏమైనా తీపించగలిగాడా? ఈడీ సిబిఐ ఆ తర్వాత కూడా కొన్ని సీజ్ చేశారు కదా, చేయగలిగారా? మరి చేయలేదు కదా. అంటే వాళ్ళతో అవి ఎంతవరకు అవుతుందో జగన్కి తెలుసు, ఏ పనులు అవుతాయి ఏ పనులు కావన్నటువంటిది. జగన్కి మేబీ లోటు ఏదన్నా ఉంటే సెంటర్లో గబక్కన మోడీతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు, అమిత్ షాతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు. ఇదివరకు విజయసాయి రెడ్డి వెళ్ళి మాట్లాడించేవాడు ఫోన్ ఇచ్చి. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. అది రేపు పొద్దున అవసరమైతే బీజేపీకి అవసరమైతే బీజేపీనే మాట్లాడుద్ది. ఇదివరకు చంద్రబాబుని శాంతం దూరం పెట్టలేదా? మళ్ళీ కావాల్సినప్పుడు మాట్లాడలేదా? యాక్సెస్ అనేటటువంటి దాన్ని బట్టి ఉంటది. ఈయన ఏమనుకుంటాడంటే విజయసాయి రెడ్డి నా వల్లనే అసలు వీళ్ళకి మధ్య రేపో ఉంది అనుకుంటాడు. వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా వాళ్ళు ఉంటారు, వీళ్ళ రాజకీయ అవసరాల రీత్యా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు అనవసరమైన రిస్క్ ఎందుకు అనుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఇంకోటి విజయసాయి రెడ్డి కొంత భయపడింది కూడా ఏంటంటే, ఇక తొక్కేస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ని, జైల్లో ఇచ్చేస్తాడు, ఇక జీవితంలో బయటికి రానిరు, బీజేపీ కూడా కసిగా ఉంది, సీట్లు ఇవ్వలేదు కాబట్టి రాజ్యసభ సీట్లు అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాడు ఆయన.
అప్పుడు అది తొక్కేసాక మనం వెళ్తే రిస్క్, అదే మనమే ముందు వెళ్ళిపోతే బెటర్ కదా, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవచ్చు కదా అనుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఆ ఉద్దేశంతో అటు వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా. అది నాశనం అయ్యాక వెళ్ళే కంటే ముందే వెళ్ళటం అనేటటువంటి అది జగన్కి నచ్చలా. ఇప్పుడు ఉన్న సెట్లో 2/3 మాకు పంపించేయమని చెప్పి బీజేపీ అడిగింది అన్నటువంటిది ఒక వాదన ఉంది ఢిల్లీలో. త్రూ విజయసాయి రెడ్డి ద్వారానే కబురు చేసిందని. ఆ మాట విజయసాయి రెడ్డి వెళ్ళి జగన్ దగ్గర చెప్తే, ఏందన్నా మనం ఇచ్చేది, ఇప్పుడు మనకు వాళ్ళు అండగా నిలబడాలి కానీ ఇంకోటి అది కూడా లేకపోతే మనల్ని అసలు బట్టర్ ఇచ్చుకోరు అక్కడ, లైట్ తీసుకోండి అని చెప్పారని. వాళ్ళేమో ఏమైంది అని అడుగుతున్నారని విజయసాయి రెడ్డి 2 సార్లు అడిగినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్నారని అంటే చెప్పాను కదా అన్న ఇట్లా అనేసి జగన్ చెప్పేశారు. చివరికి వాళ్ళు అర్థం చేసుకుని మేము చూసుకుంటాం లేక నువ్వు వదిలేసే అన్నారని. ఆ తర్వాత రాజీనామాలు బిగినాయని. 3 రాజీనామాలు అయిపోయాక జగన్ కి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, వీళ్ళకి విజయసాయి రెడ్డి చెప్పి రాజీనామా చేయించాడని, మీరు అనవసరంగా రిస్క్ లో పడతారు, బీజేపీ రచ్చులోకి వెళ్ళని బీజేపీతో మాట్లాడించి విజయసాయి రెడ్డి పంపించాడు తెలుగుదేశంతో బీజేపీతో మాట్లాడి అన్నటువంటిది జగన్కు ఉన్న ఫీడ్బ్యాక్. విజయసాయి రెడ్డి ఏంటి, జగన్కి ఎట్లాగో ఆ ఫీడ్బ్యాక్ ఫీలింగ్ అయిపోయింది, వాస్తవంగా దాంతో నాకు సంబంధం లేదు, కానీ జగన్ అట్లా మైండ్ లో ఫిక్స్ చేసేయడంలో చుట్టుపక్కల వాళ్ళ పాత్ర ఉంది. రేపు నేను కూడా ఆగానంటే గనక అటు బీజేపీ వాళ్ళకి నచ్చను, ఇటు వీళ్ళకి నచ్చను, తెలుగుదేశానికి ఎట్టాగా నచ్చను, ఎందుకు వచ్చిన రిస్క్ అందరికీ శత్రువు అయ్యే కంటే నిశ్శబ్దంగా ఉంటే జగన్కి నేను శత్రువుని కాదు కదా అనేది ఆయన ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఆ శత్రుత్వం అనవసరంగా అంతవరకు ఆగిపోయి ఉంటే పోయి ఉండేది, అక్కడతో అయిపోయి ఉండేది. ఇళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు, ఆళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ జగన్ మీద ఏదన్నా చొరకలేస్తే కనంటే ఈయనకి ఎట్లా ఉంటుందంటే, ఈ వయసుకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎవడెవడో చేసే చిన్న పోస్టులు కూడా, సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా, వాటికి కూడా ఈయన సీరియస్గా తీసేసుకుని జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్. అదే ఆయన ఇదివరకు గనక అతని పేరేంటి కత్తి మహేష్ గనక ఎవరో ఒక ఇది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు తిడితే పవన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటాడు చూడండి, ఆ టైపులో ఎవడెవడో వైసీపీ అభిమానులైన వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టా అది జగనే చేపిస్తున్నాడు, లేకపోతే జగన్ చుట్టూ కోటరీ చేపిస్తుంది, జగన్ ఆడతో కంట్రోల్ చేయట్లేదని ఫీల్ అయిపోతున్నాడు ఆయన. కాబట్టి జగన్ మీద ద్వేషం పెంచేసుకుని గబక్కన అది మాట్లాడేశాడు రాజకేశ్ రెడ్డి ఇష్యూ ఇవన్నీ. అది దానికి వీళ్ళు ఇట్టించి కౌంటర్ రాగానే ఈయన కొంచెం శపథాలు చేశాడు, నన్ను మించినోడు ఎవడు, దమ్ముంది నాకు ఇవన్నీ. అది జగన్కి ఏమనిపిస్తుంది, తన్నే సవాల్ చేసినట్టు అనిపిస్తుంది. అంతే కదా. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియనోడు కాదు విజయసాయి రెడ్డి, కానీ విజయసాయి రెడ్డి ఈ మాట్లాడడం వెనకాల ఒక వ్యూహం కనబడుతుంది. జగన్ని కవ్విస్తే తప్పించి వీళ్ళు నా మీద పడకుండా ఉంటారు, చంద్రబాబు వాళ్ళు మానసికంగా సంతృప్తి పడతారు, తన జోలికి రాకుండా మోడీ అమిత్ షా ఆపుకుంటారు, ఇది ఆయన వ్యూహం లాగా కనబడుతుంది. కాకపోతే ఒక సెన్సిటివ్ పర్సన్ అంతే విజయసాయి రెడ్డి గారు, రాజకీయాల్లో ఉన్నా సరే చిన్నదాన్ని పడి. కానీ ఒకటి సార్, ఇదంతా ఓవరాల్ గా ఇప్పుడు ఒక సంక్షోభ పరిస్థితిలో ఉంది వైసీపీ అని అనుకోవచ్చా? అంటే లిక్కర్ స్కామ్ కానీ, ఈ హడావుడు కానీ, నిన్న జగన్ గారు మాట్లాడడం కానీ, ఇవన్నీ చూస్తే ఈ సంక్షోభం ఎట్లా అవుతుంది? రాజకీయ పార్టీ సంక్షోభం అవ్వదు, రాజకీయ సంక్షోభం అంటే వ్యక్తిని టార్గెట్ చేసేది. బేసిక్ గా రాజకీయ సంక్షోభం ఎప్పుడు అవుతుంది అంటే, తన సొంత పార్టీలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా వెళ్ళిపోతే బయటికి సంక్షోభం అవుతుంది. ఇవాళ రోజుల్లో అది కూడా జగన్ విషయంలో వర్తించదు. ఎందుకంటే ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు లేని సంక్షోభం ఇప్పుడేముంటది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం జగన్ కంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 8 మంది 7 వెళ్ళిపోయారు అనుకోండి, అది రాజకీయ సంక్షోభం. కానీ అంటే ఈసారి నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అట్లే ఉంది. ఇంతకుముందే వాళ్ళని నమ్మలేదు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఒక మోపిదేవి వెంకటరామన్ ఎంతగా నమ్మి వెంట అంతకుముందు ఆదినారాయణ రెడ్డి నమ్మలేదా, లేకపోతే వాళ్ళని కర్ణం బలరామ గట్టుపాటిని నమ్మలేదా, బాలినేని నమ్మలేదా? నమ్మినోడే మోసం చేస్తాడు, నమ్మనోడు ఎప్పుడు మోసం చేయడు. అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు కదా జగన్ వెంట, పార్టీ వెంట ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి ఈయన వచ్చేస్తే కాంగ్రెస్ కు మోసం చేసినట్ట బేసిక్. అదో తిరుగుబాటు రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి.
అరెస్ట్ పర్వ విషయంలో ఇంకా అదే పందా కొనసాగుతుందా? ఈసారి ఎవరు అరెస్ట్ అయినా సరే, ఇప్పుడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మొన్నోసారి, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో కేసు పీటీ వారిని రెడీ చేసి పెట్టారట. ఇప్పుడు వలంనేని వంశీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కూడా అలాగే పీటీ వారెంట్లు, ఒకదాని మీద బెయిల్ వస్తుంది అనుకున్న టైంలో ఇంకొకటి రావడం. అంటే ఇది కొత్త మెథడ్ ఏమన్నా సార్ ఈసారి? ఇక నుంచి వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా సరే ఇదే బాగానే ఉంటది అనడానిక? ఇది వైసీపీ అనుసరించింది చింతమనేని విషయంలో, అది ఇప్పుడు అందరి విషయంలో అమలు చేస్తున్నారు వీళ్ళంతే. ఆయన ఒక్క విషయంలోనే జరిగినట్టుంది, కానీ అందరి విషయంలో అమలు చేస్తున్నారు అంతే. బేసిక్ ఒకటే, ఇవాళ జరిగే ప్రతిదీ దీనికి 10 అందుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ప్రెసిడెన్సీని తయారు చేయకూడదు. బ్యాడ్ ప్రెసిడెన్స్ 1000 రెట్లు పెరుగుతుందే తప్పించి తగ్గదు. నేను ఈ రౌడీయిజం, ఫ్యాక్షనిజం విషయంలో అనేక సార్లు ప్రస్తావించా. రౌడీని మొగ్గలో తుంచడం మానేసి పోలీస్ స్టేషన్లు ప్రోత్సహించడం ప్రారంభిస్తే చివరికి రౌడీకి సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇవాళ రోజున రాజకీయ నాయకుడు చేతులు కట్టుకుని ఉంచోవడం మానేసి రాజకీయ నాయకుడు చేతులు ఎదుట పోలీసింగ్ ఎప్పుడైతే చేతులు కట్టుకుంటుందో, అధికార యంత్రాంగం ఎప్పుడైతే చేతులు కట్టుకుంటుందో, కలెక్టర్లే చేతులు కట్టుకునే కర్మ పట్టిందో, ఇట్స్ ఎనఫ్. చచ్చిపోయింది వ్యవస్థ. ఇవాళ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చచ్చిపోయినాయి, రాజకీయ పాలనే నడుస్తుంది. రాజకీయ పాలన అనేటటువంటిది 10కి 1000 రెట్ల ప్రమాదం. రాజకీయ పాలన రాజకీయ స్వార్థంతో కూడుకుని ఉంటుంది, రాజకీయ అవసరాలతో కూడుకుని ఉంటుంది. నేను మళ్ళీ గెలవడానికి ఏం కావాలి? సొమ్ము కావాలా, అధికారం కావాలా, బలం కావాలా, జనం కావాలా. ఆ జనానికి డబ్బు కావాలా, ఆ డబ్బు కోసం అక్రమాలు చేయాలి, అక్రమాల కోసం వాళ్ళు చేసే అక్రమాలని సమర్థించాలి. ఇదే రాజకీయం. ఆ రాజకీయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎలా వేధించాలో నేర్పుతున్నారు, ఎలా తప్పుడు కేసులు పెట్టాలో నేర్పుతున్నారు. గుడ్. కోరుకోవాల్సిందల్లా ఏంటంటే భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదు. రేపు తరం కాదు, 10 ఏళ్ల తర్వాత వచ్చాడా దారుణం, ఇంతకింత కూడా కాదు, దారుణంగా ఉంటుంది. జగన్ మొదటిసారి పరిపాలనలో పూర్తిగా కంట్రోల్ పెట్టాడు. పూర్తిగా తను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళనే ఇబ్బంది పెట్టాడు. అందరి జోలికి రాలా, కింద నాయకులకు అస్సలు అవకాశం ఇవ్వాలా. ఓ రకంగా చెప్పాలంటే 40 ఏళ్ల నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళని చంపేయాలా, నరికేయాలా, హింసించేయాలా, మాకు అవకాశం ఇవ్వు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడల్లా ఇవ్వట్లేదు అంటూ చంద్రబాబు మీద కోపగించిన తెలుగుదేశం నాయకుల కోరికను బాబు ఇప్పుడు తీర్చేస్తున్నాడు 43 ఏళ్ల తర్వాత. అదే ఆ కోరికని ఈ దఫా జగన్ ఎదుట వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇస్తా పో అంటున్నాడు. ఎందుకంటే నాయకుడికి ఏం కాదు, ఆ నాయకుడికి ఏమవుతుంది, ఈ నాయకుడికి ఏమవుతుంది? తన్నులు తినేది, జైళ్లలో ఉండేది, లాక్కుపోబడేది, ఆస్తులు ధ్వంసం అయ్యేది, సర్వనాశనం అయ్యేది ఎవడు? కింద నాయకుడు, కింద కార్యకర్త. ఇద్దరు నాయకులకి అది బెనిఫిట్. వీళ్ళకి అర్థం కావట్లా. రౌడీలకి, ఫ్యాక్షన్లకి తమ కిందోళ్ళు ఎంత చస్తే అంత మంచిది, ఎంత దెబ్బలు తింటే అంత మంచిది. చచ్చినట్టు ఈడ వెనకాలే పడి ఉంటారు. ఆ కేసుల గురించి చచ్చినట్టు ఏళ్ళ వెనకాలే పడి ఉంటారు. ఇవాళ జగన్ పార్టీలో ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, తెలుగుదేశం సఫరర్స్, వీళ్ళల్లో నాకు తెలిసి కనీసం 70% మంది పనిచేసి ఉండరు మన పార్టీకి. 70% మంది వాళ్ళందరూ కూడా తమకి తగిన ప్రయారిటీ రాలేదని పనిచేయలే. ఇప్పుడు వీళ్ళ కేసుల వల్ల వాళ్ళు సచ్చినట్టు రేపు జగన్కి పనిచేస్తారు. నందిగం సురేష్ ఎందుకు ఓడిపోతాడు? సరిగ్గా పనిచేసి ఉంటే. అంత దారుణంగా ఎందుకు దెబ్బతింటాడు? అలాగే ఎవరెవరు ఇవాళ నష్టపోయినటువంటి వాళ్ళు, ఇవాళ కేసులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ జగన్కి తమ సత్తా ఏంటో చెప్పాలనుకున్నారు. ఎంతమంది జగన్ని ఓడగొట్టాలని సొంత పార్టీ వాళ్ళు ఎందరు అనుకోవడమే జగన్ దెబ్బతీసింది. ఇది మనం ఎలక్షన్స్కి 1.5 ఏళ్ల ముందు మాట్లాడుకున్నాం. నేనే చెప్పా అప్పుడు, జగన్కి ఈ దఫా శత్రువులు బయట వాళ్ళు కాదు, సొంత వాళ్ళే ముంచబోతున్నారు. ఈ ఫీలింగ్ వచ్చేసింది. అధికారం అంతా వాలంటీర్ల దీని పెత్తనం అంతా ఇది తయారైపోయింది. ప్లస్ తినడానికి తిననివ్వట్లేదు అన్నటువంటి కసి పెరిగిపోయింది. కాబట్టి ఆ తిననీయకపోవడం, అప్పుడు మీరు కూడా అన్నారు తిననీయకపోతాం అంటే మంచిదే కదా అని. జనం అనుకోవాలి, రాంబాబు లాంటి వాళ్ళు రాజీనామా చేసినప్పుడు జనం అనుకోవాలి. జనం అట్లా ఫీల్ అయ్యి ఈడెవరిని తిననీయట్లేదని ఓటేస్తారా అంటే అనుకోరు జనము.
సేమ్ టైము ఓటేయడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరికి తెచ్చేవాడు కార్యకర్త. ఆ కార్యకర్త అసంతృప్తితో ఉంటే 10 ఓట్లు పోయినట్టే కదా, ఆ 10 ఓట్లు పోయినా జగన్కి నష్టమే కదా అని అప్పుడు మాట్లాడా నేను. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఆ ఎవరికి వాళ్ళు జగన్కి బుద్ధి చెప్పబోయి వీళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నడుస్తుంది. అందరూ ఒక లెసన్ అయితే నేర్చుకుంటున్నారు. ఇంకేం లేదండి, రాబోయే 25 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడికి బానిసలు బతకాలి. అధికారంలో లేనటువంటి వాళ్ళు రాష్ట్రం విడిచన్నా పారిపోవాలి, లేదా వీళ్ళకి బానిసత్వం అన్న చేయాలి. వ్యాపార పారిశ్రామికవేత్తలు అదే రాజకీయంగా అధికారంలో ఎవడుంటాడో వాళ్ళు చెప్పినట్టు అవసరమైతే వ్యాపారాలను రాసి ఇచ్చేయాలి, లేకపోతే భాగస్వామ్యాన్ని ఇచ్చేయాలి, లేకపోతే డబ్బులన్నా పంపించుకోవాలి. ఇది రాష్ట్రాన్ని 25 ఏళ్ల ముద్ర వేశాం. ఇప్పుడు ఈ ట్రిప్ జరుగుతోంది, 25 ఏళ్లకు ముద్ర రాసుకోండి. మీరు మార్చాలంటే ఈ ఇద్దరూ లేని ప్రభుత్వం రావాలి. అవును, అలాగే మూడో ప్రత్యామ్నాయం కూడా ఏమీ లేదు కదా. అదే అనేది, ఇద్దరు లేని ప్రభుత్వం వచ్చేదాకా ఈ దరిద్రం సాగుతుంది. సరే, ఇంకో విషయం, సంక్షేమానికి సంబంధించి దాదాపు ఏడాది అయిపోతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీరియస్ గా స్టెప్ తీసుకోబోతున్నారా అన్నట్టుగానే ఒక ప్రకటన చేశారు. ఇక నెల సంక్షేమ క్యాలెండర్ పెట్టండి, నెలకో పథకం విడుదల చేయండి అనేది. అయితే ఇప్పటికే సంక్షేమానికి సంబంధించి 2019 నుంచి బాగా చెప్పుకున్నారు జనాలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ నవరత్నాల కాన్సెప్ట్, లేదంటే ఆ వాలంటీరు, ఆ సచివాలయ వ్యవస్థలు అని. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలాగా లేదు. అలాగే మరోపక్క ఆయన తీసుకొచ్చిన డోర్ డెలివరీ, ఇంటికే రేషన్ సరుకులు డెలివరీ చేయడం అనేది, అది కూడా రేపు 1వ తేదీ నుంచి ఆగిపోతోంది. ఒక పక్క సంక్షేమ క్యాలెండర్ అంటున్నారు, ఒక పక్క సంక్షేమాన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో పక్క మెరుగైన సంక్షేమం అనే హామీ ఉంది, దాన్ని కూడా నిలబెట్టుకోబోతున్నాం అంటున్నారు. ఏంటి సంక్షేమము మాయాజాలం? నోటితో ఏది చెప్తే దానికి విరుద్ధంగా ఉంటుంది అనడం సాక్ష్యం. లేదా 10 రూపాయలు చేసి 1000 రూపాయలు పై చెప్పుకోవడం. ఇదివరకు గనక పసుపు కుంకుమ కింద 10,000 వేసి ఒకళ్ళకి దక్కాల్సిన 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దక్కాల్సిన సంపూర్ణ రుణమాఫీ ఎగ్గొట్టి దానికి బదులుగా 10,000 రూపాయలు వేసేసి, అట్లాగే ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి 0 వడ్డీ రుణాలు కూడా ఇవ్వకుండా చివరిలో ఆ 10,000 వేసేసి ఇదే 1,00,000 అనుకో, ఇదే 1,00,000 అనుకో, నువ్వు కోటీశ్వరులు అయ్యావు అనుకో అని అందరికి పేరు కోటీశ్వరి అని పెడితే ప్రయోజనం ఏంటి? అట్లాగే ఉంటది ఇక్కడ. బేసిక్ గా ఏంటంటే సంక్షేమం అనేటటువంటిది ఇచ్చింది పుచ్చుకోండిరా అనే మెంటాలిటీ తెలుగుదేశాన్ని, చెప్తే ఇవ్వాలనేటటువంటి మెంటాలిటీ జగన్ది, రాజశేఖర్. ఇస్తే మనం మాట ఇస్తే చెయ్యాలి అన్నది వాళ్ళ మెంటాలిటీ. మనం మాట ఇచ్చినంత మాత్రాన మనం అమలు చేయాలా అనేటటువంటిది చంద్రబాబు మెంటాలిటీ. ఇది దశాబ్దాలుగా చూశారు. చూసినా కూడా ఓటేసినప్పుడు మేబీ సంక్షేమం గురించి ఓటేసి ఉండకపోవచ్చు వాళ్ళు. ఇన్నిచ్చినా కూడా ఓటేయలేదంటే ఎంత దారుణంగా ఓడిచ్చినప్పుడు చంద్రబాబు ఇంకెందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? బేసిక్ గా చెప్తున్నారా మొక్క ఏమన్నా? అంటే ఓట్లు వేసారంటే దాని అర్థం అదే కదా. ఓట్లు దానికే అని ఎవరు చెప్పారు? అనుకుంటున్నాను నేను. అట్లా మళ్ళీ ఇస్తారేమో బాబు గారు, మళ్ళీ అద్భుతాలు చేస్తారేమో నమ్ముండొచ్చు కదా. అదే అట్లా నమ్ముతారు. 3 సార్లు జరిగినా కూడా 3 సార్లు జరిగాక నమ్మితే వాళ్ళ అమాయకత్వం అది. అలాగని మీరు మోసపడడానికి రెడీగా ఉన్నామని వేస్తారా ఓట్లు? అంతే కదా. అంటే ఇది చెయ్యడు జగన్ ఇంతకంటే దుర్మార్గం. జగన్ వద్దనుకుని ఉండాలి అంతే. జగన్ వద్దనుకున్నారు కాబట్టి అతని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి అనవసరంగా డబ్బులు ఇచ్చి మనల్ని నాశనం చేసేస్తున్నాడు జగన్. ఈ డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి పెళ్ళాన్ని నా మాట వింటలేదు. అట్లాగే నా మొగుడేమో మందు బాటిల్కి 250 రూపాయలు పెట్టి చేస్తున్నాడు కాబట్టి నా చేతిలో డబ్బులు లేకపోతే నా మొగుడు బాగుంటాడు అని చెప్పి భార్య అనుకుందేమో. అందుకని నాకు డబ్బులు అనవసరంగా ఇచ్చేసి నేను పాడైపోతున్నాను ఆ మహిళలు ఫీల్ అయ్యారేమో. అలా లేకపోతే ఆ మహిళలు ఓట్లు ఎందుకు పోతాయి? అదే కదా. అంటే మహిళా శక్తి లాంటి పథకాలు తెచ్చుకోవడం బాగా ఆకట్టుకున్నాయేమో. అంటే మహిళలకు ఆ డబ్బులు రావడం నచ్చలేదేమో. అందులోకి మమ్మల్ని నాశనం చేస్తున్నాడని ఫీల్ అయ్యి ఉంటారు. అందుకని ఓటేయలేదు. అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఎందుకు వాళ్ళని మోసం చేయడం, పాపం వాళ్ళని నాశనం చేయడం అని ఆగుంటారు వీళ్ళు. కానీ ఎక్కడి నుంచైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అంటే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయడం వెనక కారణం ఏముంది? ఇందులో మార్పు ఏమి ఇప్పుడు కూడా ఇస్తానని ఏం చెప్పట్లా. ఆ పుస్తక ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవ్వడం అనేటటువంటిది పెద్ద పథకం ఏం కాదు అది. అది కూడా ఎంతమందికి ఇస్తారో చూద్దాం. తల్లికి వందనం అందరికి ఇస్తామనేది
అవును. బడ్జెట్ లో చూపెడితే 5,000 కోట్లు 6,000 కోట్లు చూపెట్టినట్టున్నారు. దానికి ఎన్ని వేల కోట్లు కావాలా తల్లికి వందనం అంటే? కానీ ఒకటి సార్, అదొకటి. ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారా, లేదంటే ఒక వెసులుబాటును పూర్తిగా అంటే నాశనం చేసేసారని అనుకోవాలా రేషన్ వెహికల్ అనేది ఆపేసి? బేసిక్ గా ఒకటే, జనం కంఫర్ట్ గా ఉండటం బాబుకి నచ్చదు. కష్టపడుతుంటేనే ప్రభుత్వపు విలువ తెలుస్తుంది అనుకుంటాడు. జనానికి మనం కష్టాన్ని ఎంత తగ్గిస్తే అంతగా జనం మనల్ని గుర్తుపెట్టుకుంటారు అన్నది రాజశేఖర రెడ్డి మనస్తత్వం, జగన్ మనస్తత్వం. అవును. సింపుల్ లాజిక్ అన్నమాట. అవును. ఈ రెండింటి మధ్యన ఉన్న ఘర్షణ వాతావరణం అంటే సైద్ధాంతిక విధానం. చంద్రబాబు నాయుడు ఎవరి కోసం రేషన్ కార్డు అంటే ఎళ్ళు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తిరుగు, అప్పుడు ఆ రేషన్ కార్డు వచ్చిన వాల్యూ తెలుసుద్ది. చంద్రబాబు చేస్తుంది తప్పు అని మనం అంటాం. మరి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన వాడిని ఓడగొట్టారు కదా జనం. అవును. మరి అప్పుడు ఇంటికి రేషన్ కార్డు ఇచ్చిన వాడినే కదా ఓడగొట్టింది. అప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ నుంచి నేరుగా ఇంటికి సర్వీస్ అందించిన ప్రతి ఒక్కరిని ఓడగొట్టాం కదా మనం. అవును. ఇప్పుడు రేషన్ కార్డులు చూసుకుంటే మా గోదావరి జిల్లాలో రకరకాల అప్లికేషన్స్ ఈ రోజుకి ఏ రోజు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదు అక్కడ. అంటే సర్వర్ పనిచేయట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇవ్వదలుచుకోలేదని. అక్కడ సర్వర్ పని చేయకపోవడం ఏముండదు, ఎందుకు అవుతుంది పద్దాక. మనం కోరిన ఆప్షన్ అందులో లేదండి. మెయిన్ అది టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని ఒకసారి, అవసరం లేదు పెళ్లి కార్డు ఉంటే సరిపోద్దని ఒకసారి, తర్వాత ఇప్పుడు అక్కడ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ నీడ్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని దాటి అప్లికేషన్ ముందుకు వెళ్ళదు, దాన్ని వాళ్ళు రిమూవ్ చేయాలి. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు బయట చెప్తున్న మాటలు ఒకలా ఉంటున్నాయి, తీరా ఆన్లైన్ కి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అది పనిచేయట్లేదు, దాంతో వాళ్ళు సర్వర్ పనిచేయట్లేదు అని చెప్తున్నారు. ఇప్పటికీ రేషన్ కార్డుల విషయంలో వస్తాయి రావా అని అయోమయం అయితే కంటిన్యూ అవుతానే ఉంది. ఏదో ఒక వంకతో కార్డులు తగ్గించాలి. ఆల్రెడీ పెన్షన్లకు ఒక వంక పెట్టి తీశారు. ఇంకా మ్యాక్సిమం అంటే వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, జగన్ అనర్హులకి బోల్డ్ అంత ఇచ్చేశాడు, అవి తగ్గించడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని చేస్తారు. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని చేస్తారు. అది వీళ్ళ ఉద్దేశం. అంటే తిరుగుబాటు వస్తే తర్వాత చూసుకుందామన్నా, తిరుగుబాటు రాదన్నా ఇంకా రాష్ట్రంలో తిరుగుబాటు ఎట్లా వస్తుంది చెప్పండి, నాకు తెలియక అడుగుతా. తిరుగుబాటు అంటే ఓ 10 మంది రోడ్డు ఎక్కి కూర్చోవాలా. ఎవడు కూర్చుంటాడు? అది ఎప్పుడో పోయింది. అది పాత రోజుల్లో లేబర్ గా జనం బతికే రోజుల్లో. ఇవాళ ఒరిజినల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జనం మిడిల్ క్లాస్, దెర్ ఈజ్ నో లేబర్. లేబర్ అంటే ఓన్లీ ఆ రోజు డబ్బులతో బతికేవాడు లేబర్ అవుతాడు. ఇవాళ అట్లా లేదు. ఇవాళ ఆ రోజు డబ్బులతో బతికేవాడు ఎవడో చెప్పండి అసలు. ఓ నెల రోజులు కంఫర్టబుల్ గా ప్రతి ఒక్కరికి ఉంది. 5 కిలోలు బియ్యం ఇచ్చేసాక, ఫ్రీ బియ్యం ఇచ్చాక ఆటోమేటిక్ కంఫర్టబుల్ కదా. ఇప్పుడు ఇదివరకు మిడిల్ క్లాస్ అంటే ఏంటి, నెలకి జీతం తీసుకునేవాడు మిడిల్ క్లాస్. నెలకి జీతం తీసుకుంటే నెలకి సరిపడా బియ్యం దగ్గర పెట్టుకుంటాం కాబట్టి అంతే. అంతకుమించి మిడిల్ క్లాస్ అంటే కోట్లేం కూడట్టుకోరు బేసిక్ గా. ఇప్పుడు రోజువారీ సంపాదించుకునేవాడు లేబరు. మా చిన్నప్పుడులో సబ్జెక్ట్ ఇదే. ఇప్పుడు మా నాన్న చేసేది కొట్లో గుమస్తా, ఇవాళ లెక్కల్లో అయితే గుమస్తా లేబర్ కిందకే వస్తాడు. ఆ రోజున గుమస్తా కాబట్టి మిడిల్ క్లాస్ మేము. ఇక్కడ లేబర్ అంటే ఏంటంటే రోజు కూలీకి వెళ్ళేటటువంటి. ఇప్పుడు అట్లాగే ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కాన్సెప్టే మారిపోయింది. వాళ్ళ సమస్య అలా ఏంటంటే, రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు చెప్పరు ఇవేవి బయటికి. ఈనాడు జ్యోతిలోనే రాస్తారు. రాసి ఏమంటున్నారు, సర్వర్ లోపం, సిబ్బంది లోపం, వెంటనే మంత్రి గారు స్పందిస్తారు, కఠినంగా స్పందించారు, కన్నెర్ర చేశారు అని మధ్యలో 4 కార్డులు ఇస్తారు, అయిపోయింది, ఎనఫ్. ఎలా గేమ్ ప్లే చేయాలో, ఎలా రాజకీయం చేయాలో వాళ్ళకి తెలుసండి. ఇక్కడ రైట్ సార్. ఒకసారి జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఈ వారంలో కిషన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించి. అంటే ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. కానీ ఒక్కొక్కరి మాటలు చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, మొన్న కిషన్ రెడ్డి గారు ముందుకేమన్నా రాబోతున్నాయా, 29 వరకు వెయిట్ చేయాలా, లేదంటే 28 అన్నా వచ్చేస్తాయి అనేది. ఎందుకంటే దాని అవసరం గురించి ఆయన దాదాపుగా ఒక 5 నిమిషాల వరకు దాని గురించే మాట్లాడడం. ఒకేసారి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఇప్పుడు టీచర్లకు సంబంధించి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, ఇవన్నీ దాని ఫెసిలిటీస్ ఏం జరుగుతుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, ఒక సంకేతం ఏమన్నా ఇస్తుందా, బీజేపీ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లో రెడీ చేస్తుందా? ఇప్పుడు ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరము, కాశ్మీరు ఇట్లాంటిది దశాబ్దాల తరబడి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు పబ్లిక్కి.
నిదానంగా మొదట్లో ఎవడికి కావాలా, అది ఎవడికి కావాలి, ఇది ఎవడికి కావాలన్నోళ్ళు వినడం ప్రారంభించారు ఓ 10 ఏళ్ల తర్వాత. విన్నాక దాంట్లో ఉన్న సూక్ష్మాలు ఆలోచించడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. అసలు లాజికల్ పాయింట్స్ తెలియడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత యాజిటేషన్ మూమెంట్కి వచ్చినప్పుడు చర్చించుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. ఇట్లాగో 40 ఏళ్ల తర్వాత కానీ ఆ పనులన్నీ ఇప్పుడు ప్రధానంగా చర్చకి కనబడుతున్నాయి. అంటే బీజేపీ ఫార్ములా ఇవాల్టి కోసమని ఉండదు, ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ గేమ్స్ నడుపుతుంది. మొన్న ఈ మధ్యన బీజేపీ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశం ఏంటంటే దీని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉండండి, చర్చ అట్లాగా జనంలో ఉండేటట్టు చేయండి, మర్చిపోలే బాకండి అని చెప్పింది. కాబట్టి ఎక్కడికక్కడే చెప్తా ఉంటుంటారు. చెప్తా ఉండటం ద్వారా ఓవరాల్గా అయితే జనాభా లెక్కల సేకరణ పూర్తవ్వాలి, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇవి రెండు జరిగాక మాత్రమే జమిలి ఎన్నికలకి సాధ్యం. ఇవి రెండు జరిగేటప్పటికి దాదాపు 2028 అయిపోతుంది. ఇంకా అప్పుడు ముందస్తు ఎన్నిక ఎందుకు, ఇంకో ఏడాది పోతే మెయిన్ ఎలక్షన్కే పోవచ్చు కదా. అంతకైతే మినీ జమిలి 2029లో జరుగుతుంది. ఇప్పుడు అప్పటికి మామూలుగా 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న కూడా 5 రాష్ట్రాలు అయింది కదా. ఇదొక ఇంకో 2 అవుతాయి, 7 అవుతాయి. అప్పుడు 7 రాష్ట్రాలకు అప్పుడు ఎన్నికలు జరిపి ఆ తర్వాత వచ్చే అప్పుడే ఓ పని చేయొచ్చు. ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇళ్ళయ్యే కదా, అది ముందు 6 నెలల ముందు జరుగుతాయి ఎన్నికలు. మనం చూస్తే అది 3 ప్లస్ తెలంగాణ 4ది. ఈ 4 కూడా 6 నెలల ముందు జరుగుతాయి మనకి. ఆ 6 నెలల ముందు జరిగేటటువంటి వాటిని 6 నెలలు ఆపేసి మెయిన్ దాంతో కలిపేశారు అనుకోండి, రెగ్యులర్ గా జరిగే మనకి అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ జరిగేటటువంటి ఉంటాయి కదా. 6 ప్లస్ 4 10 అయిపోతాయి. 10 ఎలక్షన్స్ అంటే ఓ మినీ అయిపోయినట్టు. అప్పుడు 2034లోకి వచ్చేటప్పటికి పూర్తి ఎలక్షన్ జరపచ్చు, మేబీ పూర్తి జమిలి జరుపుకోవచ్చు డీటెయిల్డ్ గా. అంటే అవగాహన కల్పిస్తున్నారు, ప్రిపేర్ కూడా చేస్తున్నారు. అది సహజంగా, దానికి ఇప్పుడు దాంట్లో అర్జెన్సీ ఏం లేదు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది, గతంతో పోలిస్తే ఒక మైలేజ్ అయితే పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా జమిలీకి వెళ్తే బెటర్ ఏమో అనే ఆలోచనలో ఉందా? చూడండి, నిన్నగా మొన్న ఎన్నికలు జరిగితే ఏడాది తిరగకుండా వెళ్ళిపోవడానికి దీన్ని అడ్డు పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది మన సత్తా తెలియజేయడానికే కాదు, ఇజ్రాయెల్ ఫార్ములా ఇకపైన మనం ఫాలో కాబోతున్నామన్న సంకేతం వరల్డ్కి. పాలస్తీనా వాడు ఎప్పుడు వెళ్ళి ఇజ్రాయెల్లో ఏ ఘాతుకానికి పాల్పడ్డా, ఉగ్రచర్యకు పాల్పడ్డా, వెంటనే పాలస్తీనా మీద 4-5 రోజుల పాటు దులిపి వదిలిపెడుతుంది ఇజ్రాయెల్. మీరు గమనించండి, పాలస్తీనా చేతులు ఎత్తు కూర్చుంటది, అలాగే ఓడిపోయినా ఒప్పుకోదు అది ఎప్పుడు. అదే సమయంలో వీళ్ళు 4 రోజులు వేసి చిరాకేసి ఎంతసేపు ఒక్కొక్కరిని చంపుతామని వదిలేస్తారు. అట్టగే మనం కూడా రేపు పొద్దున పాకిస్తాన్ పాలస్తీనాగా మారుద్ది భవిష్యత్తులో, మనం ఇజ్రాయెల్ లాగా మారుతాం భవిష్యత్తులో. ఎప్పుడు ఉగ్రదాడి ఇక్కడికి వచ్చో 10 మందిని చంపగానే వెళ్ళి వాళ్ళు 100 మందిని చంపొస్తాం. అది శాశ్వతంగా చేయబోతున్నామన్న సంకేతం అంతే. ఒక రకంగా తాజాగా మోడీ గారు చేసిన వ్యాఖ్యలు సింధూర్కి సంబంధించి, అంటే ఈసారి ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా అంతకు మించిన స్థాయిలో మనం యుద్ధం అనేది కంటిన్యూ చేస్తానే ఉంటాము అని ఒక సంకేతం ఇచ్చారా? అదే టైంలో పాక్ కూడా హెచ్చరికిస్తున్నారు. పాకిస్తాన్కి పర్మనెంట్ సలహా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏ ఉగ్రచర్య చేసినా నీ మీదకి మిస్సైళ్లే వేస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ కూడా వెయ్యం, మిస్సైళ్లే వేస్తాం, డైరెక్ట్ గా స్థావరాలనే కొట్టిపారేస్తాం అంతే. యుద్ధమే చేయబోతున్నాం ఇక నిన్ను. యుద్ధమే అన్నారు. ఇప్పుడు మొన్న 11 కొట్టారు, ఈ దఫా మళ్ళీ ఆడేదో తయారు చేసుకున్నాడు అనుకోండి, పొరపాటున 10 మంది వచ్చి ఇక్కడ 10 మందిని చంపారు అనుకోండి, మనం వెళ్ళి వాళ్ళు 1000 కొట్టి వస్తాం. మనంతా లెక్క 1:10 అనమాట. మొన్న మనకి 20, వాళ్ళకి 200, అది లెక్క. మేబీ అది ఏ పొరపాటు ఏ యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు అనుకోండి 1:1000 అనే రకం, అది ఏమైనా జరుగుతుంది అక్కడ. అవును, కానీ భారతదేశానికి ఒక ముప్పై అయితే ఏమన్నా పొంచి ఉంటుందా ఇలాంటి ప్రకటనల వల్ల? పాక్ ఏ టైంలోనైనా, ఎందుకంటే ఇప్పటికీ పాక్ స్లీపర్ సెల్స్ అనేది మన మధ్యలోనే ఉన్నారు అనేది ఈ మధ్యన మన ఆ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గానీ ఇలాంటి వాళ్ళు బయటపడుతున్నప్పుడు, మొన్న ఒక ఇద్దరు అక్కడ విజయనగరం జిల్లాలో 2 బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఆ టెన్షన్ వాతావరణం ఏమైనా క్రియేట్ అవుతుందా? దానికి తగినట్టుగా భద్రతా దళాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంది? ఏముండదండి, ఇవన్నీ రొటీన్ యాక్టివిటీ. కాకపోతే లోకల్ పోలీసు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. లోకల్ పోలీస్ టెర్రరిజం అనేటటువంటిది కూడా సీరియస్ సబ్జెక్ట్ కింద గమనించాలి, వెంటనే క్యాచ్ చేయాలి. ఆ పనులు లోకల్ వాళ్ళు చేయరు. ఇప్పుడు ఈ దరిద్రపు రాజకీయాల్లో పడిపోయి రాజకీయ నాయకులకి కాళ్ళ కొత్తుకుతుంటే టెర్రరిజం నక్సలిజాలను ఎట్టబట్టుకుంటారు వీళ్ళు.
ఇదివరకటి అదే రోజుల్లో కదా. చివరికి జేబు దొంగల గురించి కూడా ఫాలో అప్ ఉండేది. స్పెషల్ బ్రాంచ్ అసలు అదే పని మీద ఉండేవాళ్ళు. అవును. ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా స్పెషల్ బ్రాంచ్ ఉండేది. ఈ పనుల మీద ఇన్వెస్టిగేట్ చేసే బ్యాచ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి పోయినాయి. అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి మామూలు కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసి పడేశారు. అంటే ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ ని ఏరి పారేయడానికి కూడా ఒక టీం ఉంటుందా సార్? మామూలుగా తిరుగుతా ఉంటది ఇప్పుడు. అదే అయినా ఎన్ఐఏకి సపరేట్ వింగ్ ఉంటుంది ఆల్రెడీ. అయినా సరే వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏ అని ఎంత నడుస్తూనే జరిగినా ఉంటది. సరే. ఎవడికి ఇప్పుడు అట్లా తెలిసిపోయేటట్టయితే ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి చేయరా పాకిస్తాన్ లో? ఉమ్, అవి ఎప్పుడు ఉమ్, జరిగేది జరుగుతూనే ఉంటది. కాకపోతే ఇక్కడ మనం ఏమంటే ఆత్మహత్యాడు లాంటి ఆలోచన లేదు. ఇక్కడ ఓకే. ఈ స్లీపర్ సెల్స్ ఏమి వాడు పెట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. ఉమ్. ఇప్పుడు ఈ సానుభూతి సిరాజు పట్ల సిమ్రాను వీళ్ళు 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 వీళ్ళ సానుభూతి సానుభూతి పట్ల పరులు కూడా కాదు. భారతదేశం మీద ద్వేషం పెంచుకున్నారు. ఆ ఉగ్రవాదం ద్వేషాన్ని మీద. చూపించాలనుకుంటా తాము చేయబోయే చర్య ఉగ్రవాద చర్య అని తెలిసి కూడా చేస్తున్నారు. అంతే ఇక్కడ తేడా. వీళ్ళు ఇక్కడ రైట్. చేసి తీవ్రవాదుల్లోకి వెళ్ళి చేరదాం అనుకుంటున్నారు అనమాట. మొత్తానికి ఒక 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 మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు మోడీ అంతే. ఫైనల్ గా పాకిస్తాన్ కి ఈ నిన్న ప్రకటనతో. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ వాతావరణం, అది కూడా ఈ రోజు రేపు లేదంటే ఈ వారం మహానాడు ముందు మహానాడు తర్వాత రకరకాల ప్రచారాలు అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంత వేగంగా డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఎలాంటి నిర్ణయం ఉంటుంది, దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయే స్టెప్ ఏంటి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.